నువ్వు అందరితో కొట్లాడుకుంటూనే పోయినావు, మరి నువ్వు ఎన్నడూ సుఖపడ్డావు అని. ఒక క్యాండిల్ కొవ్వొత్తిని తీసుకుంటే కొవ్వొత్తి అది కరిగిపోతూ ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెలుతురిస్తూ ఉంటుంది. ఆ కొవ్వొత్తి కరిగిపోతూనే ఉంటుంది, కానీ తన పక్కన వాళ్ళందరికీ వెలుతురిస్తూ ఉంటుంది. అటువంటి కొవ్వొత్తి మన ఈటలన్న. ఇంకో మన రామన్నేడి మన రావన్నపల్లి ఈయనేమన్నాడు, మేము దిక్కులేని వాళ్ళం అయినా అన్నాం. దిక్కులేని వాళ్ళం ఎందుకు అవుతామే మనం? దిక్కులేని వాళ్ళకు ఎవరి దిక్కు? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందరే దిక్కు. ఇక ఊకే మనం వాళ్ళను వీళ్ళని అనద్దు. హుజూరాబాద్ గడ్డ అంటే ఏంటిది? ఈటల రాజేందర్ అడ్డ. మరి ఇవాళ వచ్చి మనం ఇక్కడికి బతిలాడవలసిన అవసరం దేనికి వచ్చింది? సార్ను మనం ఎందుకు బతిలాడుతున్నాం అని మనం కాదంటాడా? మనమే కదా తప్పు చేసింది. ఎవరం? హుజూరాబాద్ ప్రజలమే కదా. హుజూరాబాద్ ప్రజలను తప్పు చేసినాం, ఆ తప్పుకు ఇవాళ మనం శిక్ష అనుభవిస్తాను. ఇదివరకు చెప్పినా జమ్మికుంటలా, సరే చెప్పిందే చెప్తే మళ్ళీ ఊకే అదే చెప్తాను అనుకుంటారు కావచ్చు, కానీ చెప్పాలి ఇప్పుడు. ఆయనను మనం అది ఆ రోజు రామచంద్రుడిని కైకేయి దశరథుని వరాలు కోరి అడవికి పంపింది, వనవాసానికి 14 ఏళ్ళు వనవాసానికి పంపింది. ఇప్పుడు మరి ఆయనను మనం మల్కాజిగిరికి పంపినాం. ఇక్కడక్కడ హుజూరాబాద్ ఓడగొట్టి మల్కాజిగిరికి పంపినాం. ఆయన ఇప్పుడు ఈ అడవిలో రాముని అడవిలోకి వెళ్ళినట్టు మనం ఆయనను మల్కాజిగిరికి పంపినాం. ఎవరం పంపినాం? మనమే కదా. మనమే పంపించినామా లేదా? మరి తప్పు మనదే. అయితే ఇప్పుడు తప్పు చేసినాం మనం, అది దిద్దుకోలేని తప్పు. కానీ అయ్యా పెద్ద మనసుతోటి మేము చేసిన తప్పును క్షమించు దయచేసి. నేను మొదటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుండి కూడా మొదటి రోజు నుండి కూడా నేను ఎంబడి ఉన్నా. ఎన్నో రోజులు మనం కలిసే ఉన్నాం. దాదాపుగా రాత్రి 2 గంటలు 3 గంటల దానికి కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకునేది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేచిందంటే అన్న 7 గంటల వరకు బయటికి వెళ్తే ఏ రాత్రి 1 గంటకో మళ్ళీ వచ్చేది. ఒక్కొక్క రోజు 70 ప్రోగ్రాంలు 80 ప్రోగ్రాంలు. పెళ్ళిళ్ళు అంటే ఏంది, సావులు అంటే ఏంది, ఇంకా ఏమైనా ప్రారంభోత్సవాలు అంటే ఏంది, శంకుస్థాపనలు అంటే ఏంది. మధ్యాహ్న భోజనం కూడా ఇంటికాడ ఎక్కడ ప్రోగ్రాం ఉంటే అక్కడ ఏదో ఇంత తిన్నానని చేసేది, కానీ కడుపు నుండి అది తినకపోయేది. పొద్దున లేచిందంటే రాత్రి 1 గంట కనుక ప్రోగ్రాంలనే తిరిగేది. ఒకడ పెళ్ళిళ్ళ గిట్ట మరి రాత్రి 1 గంట అవుతుంది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఉంటారా అంటే కూడా వాళ్ళు కూడా పిల్లగాని వాళ్ళు పెళ్ళోళ్ళు కూడా 1 గంట కాదు తెల్లారినా మంచిదే, ఆయన వచ్చి అక్షింతలు వేసేదానికి మేము ఇన్లే కూర్చుంటాం, ఫంక్షన్ హాల్లో వెళ్ళిపో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము వెంబడి ఉండి చూసినాం కాబట్టి. మరి చదువులకైతేనేమి పిల్లగాళ్ళ చదువుల కంటే ఆయన ఎంతో సాయాలు చేసేది అందరికీ. నిరుపేదలకు ఇలా చనిపోయిందంటే కూడా ఎంతో మందికి సాయం చేసిండు. ఇల్లు కట్టుకునేటందుకు కూడా ఎంతో మందికి సిమెంట్ ఇప్పించిండు. ఇక ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అంటే మాత్రం ఆయన ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకునేదంటే తన RVM హాస్పిటల్కు బస్సుల ద్వారా ఊరూరా బస్సులు పెట్టి ప్రజలందరినీ కూడా దవాఖానలో పరీక్షలు చేయించిండు. మరి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా ప్రతి పేషెంట్ కూడా ఎంతో కొంత బిల్లు తక్కువ చేయించని తప్పకుండా తక్కువ చేయించేది. ఆయనతోటి సహాయం పొందని ఇల్లు లేదు, సహాయం పొందని ప్రజ లేదు. మీడియా మిత్రులారా, ఇక్కడ ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇది ఆషామాషి మీటింగ్ కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో మీరు అనేకమైన మీటింగులు చూసి ఉండొచ్చు, ప్రజల మీటింగులు 1000 మంది 1,00,000 మంది, కానీ ఇది ఒక గొప్ప మీటింగ్. స్వచ్ఛందంగా ఎవరికి వారు ఒక 4-5 కలిసి అక్కడ నుండి ఇక్కడికి 5,000 రూపాయలు అంటే 4 మనిషికి 1,200, 5 ఉంటే మనిషికి 1,000 రూపాయలు వేసుకొని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఇంకా చాలా మంది తరలి వచ్చేటందుకు సిద్ధంగా ఉండ్రి. అయితే అవసరం లేదు, కేవలం మనం ప్రజాప్రతినిధులమే ముఖ్యులమే పోయి ఆయన అభిప్రాయం ఏంటో మనం తెలుసుకున్నట్టాం, మన సమస్యలు వివరించుదాం అని చెప్పి వచ్చినాం. కానీ బల ప్రదర్శన చేయాలనుకుంటే మరి 10-15 వేల మందిని తప్పకుండా వచ్చేటోళ్ళం. కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లు పెట్టిండో మనకు తెలుసు. అప్పుడు
తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రతి మీటింగ్ కూడా అది హైదరాబాద్లో కానీ, నల్గొండలో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ అది సక్సెస్ అయింది అంటే హుజురాబాద్ నియోజకవర్గం నుండి 15,000 మంది పోతేనే ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేది. ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయని, వంట వార్పు చేయని, ధర్నాలు చేయని, ఇంకా రైలు రోకోలు చేయని, రాస్తా రోకోలు చేయని, నిరాహార దీక్షలు చేయని, యామన నిరాహార దీక్షలు చేయని ఏ ప్రోగ్రాం అయినా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది మన హుజురాబాద్ గడ్డ. అది ఈటెల రాజేందర్ అడ్డ. ఈటెల రాజేందర్ గారు లేకుంటే ఆ రోజు ఉద్యమమే లేదు. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ, ప్రజల కష్ట సుఖాలు తీర్చడంలో కానీ, వారి సాధక బాధకాలు వినడంలో కానీ, వారు కష్టాలు తీర్చడంలో, మన ఉద్యమ విషయంలో గట్టి మనిషి. ఎంత గట్టి మనిషి అంటే ఉక్కు కంటే గట్టి మనిషి. స్టీల్ ఉక్కు కంటే గట్టి మనిషి. అదేవిధంగా ఉద్యమం మర్చిపోయి మన వ్యక్తిగతంగా వారి దగ్గరికి వస్తే వారు మెత్తటి మనిషి. ఎంతటి మెత్తటి మనిషి అంటే దూది కంటే, స్పాంజ్ కంటే మెత్తటి మనిషి. మరి అటువంటి మనిషిని మనం కాపాడుకోలేకపోయినాం. ఇప్పుడు మనం తప్పు చేసినాం, తప్పు సరిదిద్దుకునే సమయం ఉన్నది. ఏదో అరణ్యవాసం పూర్తి అయిందని మీకు ఆ రోజు కూడా చెప్పినాం. దయచేసి ఇక మీరు హుజురాబాద్కు రావాలి. ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం అదే. సరే, బాధతోటి ఎంతోమంది ఎన్నో మాట్లాడి ఉండవచ్చు, అన్ని నిజాలే జరుగుతూ ఉన్నాయి అక్కడ. మీరు మాకు దిక్కు లేరు కాబట్టి వేరే వాళ్ళు ఏమన్నా మేము భరించవలసి వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చినాకనే బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలలో 20,000 వస్తే అన్నతో వచ్చినాక పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థికి 78,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు అసెంబ్లీ అభ్యర్థికి అన్న రాకముందు, బై ఎలక్షన్స్కి రాకముందు 1,500 ఓట్లే వచ్చింది. బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,500 ఓట్లు. రాష్ట్రం మొత్తం లోపల కనీసం 30% పెరిగింది. బీజేపీలో 30%, 20 నుంచి 30% పెరిగింది రాజేంద్రని వచ్చిన తర్వాత. అన్నా 185% ఉన్నటువంటి జనాభాలో ఓకే అన్న. అయితే దయచేసి ఇప్పుడు మేము అందరం వచ్చింది ఎందుకంటే అన్న, దయచేసి హుజురాబాద్ని అడ్డ, ఈటెల రాజేందర్ గడ్డ, దయచేసి మీరు హుజురాబాద్కు రావాల్సిందిగా ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి, మరి ఎప్పటిలాగానే గతంలో మీరు మా సమస్యలు ఏ విధంగా పరిష్కరించిండ్రో మరి ఆ విధంగానే పరిష్కరించాలని కోరుకుంటూ